నమస్తే, వెల్కమ్ టు మన ఊరు మన వార్తలు. నేను సునీల్. 19 మంది మావోయిస్టుల లొంగుబాటు, 2 కోట్లకు కుచ్చుటోపి పెట్టిన వ్యాపారులు. మేడారం జాతరలో చైన్ స్నాచర్ హల్చల్, ఆస్తి కోసం తండ్రికి అంత్యక్రియలు జరపని కొడుకు. మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తలలో ఇప్పుడు చూద్దాం. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించారు. నేలకొండపల్లిలో నూతనంగా ఏర్పాటు చేసిన టీ స్టాల్ను ఆయన ప్రారంభించారు. అనంతరం ఇటీవల మరణించిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటానని ధైర్యం చెప్పారు. ఇక పలువురు తమ సమస్యలపై వినతి పత్రాలు అందించారు. తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. చెన్నారంలో నూతన వధూవరులను పొంగులేటి ఆశీర్వదించారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి వేములవాడలో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. నరేందర్ రెడ్డి గెలుపుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలని వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, ఉపాధి కల్పన తనని గెలిపిస్తుందని నరేందర్ రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డిని గద్దె దించడానికి అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు ఒక్కటయ్యారని తెలిపారు. 6 నెలల నుంచి సీఎం రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు ఎర్రబెల్లి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీ 100 అసెంబ్లీ సీట్లు గెలవడం ఖాయమన్నారు. ఇక ఓటమి భయంతోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశారని ఎర్రబెల్లి ఎద్దేవా చేశారు. పాలకుర్తి నియోజకవర్గంలో 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలను బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు ఒకటే రేవంత్ రెడ్డి మించడం ముసుగుల గుట్లాట అయిపోయి రాహుల్ గాంధీ క్యాన్సర్ అయింది. ఎందుకు? రాహుల్ గాంధీ వరంగల్కి వచ్చి జనంలో అభిప్రాయం తీసుకుందామని. రేవంత్ రెడ్డి ఎట్లా చెప్తారు? రేవంత్ రెడ్డి అబద్ధం మాటలు చెప్తాను, ఇది చేసినా అది చేసినా రాహుల్ గాంధీ చెప్తాను. రాహుల్ గాంధీ టైం కూడా ఇస్తారు. వీడికి ఈ మోసకాలని తెలిసిపోయి రాహుల్ గాంధీ గారు కూడా. బీఆర్ఎస్, బీజేపీ నేతలు పనిగట్టుకుని కులగణనపై దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పకడ్బందీగా సర్వే చేస్తామన్న మంత్రి పొన్నం ఇక ఇది రీసర్వే కాదని, మిస్ అయిన వారి కోసం మరో అవకాశమని స్పష్టం చేశారు. సర్వేలో పాల్గొనని బీఆర్ఎస్ నేతలకు సర్వే గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. అలాగే బీజేపీ వ్యాపారస్తుల పార్టీ అని ఆరోపించారు. బీజేపీ నేతలకు రిజర్వేషన్లు ఇష్టం లేదని, వారు కులగణనకు వ్యతిరేకమన్నారు పొన్నం. దాదాపు 3.1% కొంతమంది తమ సమాచారాన్ని ఇవ్వలేదనే ఆవేదన వ్యక్తం చేసిన సందర్భంగా వారికి కూడా అవకాశం ఇవ్వాలని రేపు ఫిబ్రవరి 16 నుంచి 28వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో 3.1% అయితే, కొంతమంది నిన్న టీఆర్ఎస్ పార్లమెంటు సభ్యుడు రాజ్యసభ రవిచంద్ర అంటా ఉన్నాడు, మా డిమాండ్ మేరకు రీసర్వే జరుగుతుంది. ఇది రీసర్వే కాదు. ఇది ఎవరైతే మిస్ అయినరో, ఎవరైతే పేర్లు నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోవడానికి మరొక అవకాశాన్ని 10 రోజుల పాటు ఇచ్చే కార్యక్రమం 12 రోజుల పాటు. ఇది రెండో పార్టీ భారతీయ జనతా పార్టీ బేసికల్గా ఇది వ్యాపారస్తుల పార్టీ. వాళ్లకు కులగణన జరగడం ఇష్టం లేదు. 42% బీసీలకు రిజర్వేషన్ పెరగడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్సీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. జనాభాకు అనుగుణంగా ఎస్టీలకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు. అందుకే వాళ్ళ ప్రభుత్వం పక్షాన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిండ్రు. మేము దీనికి వ్యతిరేకము, ఇది అసాధ్యమని. దాదాపు ఒకరిద్దరు కౌన్సిలర్లు పార్టీ మారితే పులివెందుల వైసీపీలో ఏదో జరుగుతుందన్న ప్రచారం సరైంది కాదన్నారు ఆ పార్టీ కౌన్సిలర్లు. అందరం పార్టీ కోసం పనిచేస్తూ అండగా నిలబడతామని వైసీపీ కౌన్సిలర్లు కౌంటర్ ఇచ్చారు. పులివెందులలో వైసీపీ కౌన్సిలర్లంతా ఐకమత్యంగా ఉన్నామని, ఏ పార్టీలో చేరడం లేదన్నారు. ఒకరిద్దరు వాళ్ల అవసరాల కోసం కూటమిలో చేరారన్నారు. వైసీపీ కౌన్సిలర్లు మాతో టచ్లో ఉన్నారంటూ కూటమి నాయకులు చెబుతున్న మాటలు అవాస్తవమన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసుల ఎదుట వివిధ హోదాలలో పనిచేస్తున్న 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుల వివరాలను ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. కొన్ని రోజుల క్రితం జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలను ఇచ్చాయన్నారు. మావోయిస్టులంతా లొంగిపోవాలని, వారికి అన్ని ప్రభుత్వ ఫలాలను అందిస్తామని చెప్పడంతో 19 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయినట్లు ఎస్పీ చెప్పారు. జిల్లాలో ఇప్పటివరకు 59 మంది మావోయిస్టు దళ సభ్యులు లొంగిపోయారన్నారు. గతంలో లొంగిపోయిన 2 మావోయిస్టులకు ఒక్కొక్కరికి 4 లక్షల చొప్పున చెక్కులను ఎస్పీ చేతుల మీదుగా అందజేశారు. ఎవరైతే యూజీ క్యాడర్ వ్యక్తులు ఉన్నారో అదేవిధంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా పిలిపించి మోటివేట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమానికి మంచి స్పందన లభించి వీళ్ళందరూ కూడా మన బీజాపూర్ సుక్మా జిల్లాలో బార్డర్ విలేజెస్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ముందుకొచ్చి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అదేవిధంగా సిఆర్పిఎఫ్ ఆఫీసర్స్ ముందు సరెండర్ అవ్వడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఘరానా మోసం వెలుగు చూసింది. ఓ కిరాణా షాపు యజమానులు 2 కోట్లకు టోకరా పెట్టారు. రామ్ లక్ష్మణ్ అనే 2 అన్నదమ్ములు పట్టణంలో కిరాణా వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపార అభివృద్ధి పేరుతో వడ్డీలకు డబ్బులు తీసుకున్నారు. కిరాణా షాప్కి వచ్చే వారిని మచ్చిక చేసుకుని అమాయకుల వలె నటిస్తూ సుమారు 2 కోట్లకు పైగా అప్పులు తీసుకున్నారు. నిన్నటి నుంచి కనిపించకుండా పోయారు. అప్పు ఇచ్చిన వారు గత కొంతకాలంగా డబ్బుల కోసం రామ్ లక్ష్మణ్ల చుట్టూ తిరుగుతున్నారు. ఈ రోజు కిరాణా షాపు మూసివేయడంతో పాటు వారి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేశారు. దీంతో ఒక్కసారిగా కంగు తిన్నారు బాధితులంతా. తాము మోసపోయామంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాల ముందు బాధితులు రోధించారు. వ్యాపారులు డబ్బులు చెల్లించకపోతే తమకు చావే గతని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది బాధితులకు 2 అన్నదమ్ములు ఓ అడ్వకేట్ ద్వారా నోటీసులు పంపించారు. వ్యాపారంలో నష్టం వచ్చిందని తీసుకున్న అప్పులు తీర్చాలంటే తమకు 10 సంవత్సరాల గడువు కావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. ఇన్ని రోజులు తాము కాయకష్టం చేసి దాచుకున్న సొమ్మును అప్పుగా ఇచ్చామని, పిల్లలు పెళ్లిడుకు వచ్చారని దాచుకున్న డబ్బుకు వడ్డీ వస్తుందని ఆశతో అప్పిస్తే నమ్మించి మోసం చేశారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. మా అమ్మాయికి పెళ్లి కుదిరింది, డబ్బులు అయ్యాయి ఆగత్తయ్యా అని ఇట్లా వాయిదాలు పెట్టి కూర్చున్నాడు. ఒకసారి వచ్చినప్పుడు అయ్యప్ప స్వామి మాల వేసుకొని కూడా అబద్ధం ఆడింది. చెప్పు ఎప్పటి నుంచి అడుగుతా, రోజు వస్తూనే ఉన్నావు. మాకు ఆటో మీద రావాలి, ఆయన మంచిగా లేని మనిషిని తీసుకొని రావడం. మొత్తం 19 లక్షలు అండి. ఇంకోనాయ్యా నాకు ఆయుధాలు అన్నీ చూడండి. అయ్యా భర్త లేదు, నేనేం కట్టాను, నేను ఆడ తెచ్చి కట్టి నాకు ఇల్లు లేదు, నీకు కిరాయికే ఉంటాను. నేను చేసుకునే పని చిన్న పని ఏదో చేసుకొని భర్త లేకపోయినా గౌరవంగా బతుకుతున్నాయ్యా. నన్ను ఇట్లా చేస్తాను అనుకోలేదు. విద్యాశాఖ అధికారుల తీరును నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ వినూత్న రీతిలో నిరసన తెలిపింది. మేడ్చల్ జిల్లా కేంద్రంలో విద్యాశాఖ అధికారులు కనిపించడం లేదంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఎస్ఎఫ్ఐ నాయకులు. మండలం కేంద్రంలోని విద్యాశాఖ కార్యాలయానికి వెళ్లి ఖాళీ కుర్చీకి వినతిపత్రం అందజేసి నిరసన తెలిపారు. ప్రైవేట్ కళాశాలలో ఫీజు కట్టలేక ఓ విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై విద్యాశాఖ అధికారులు ఇంకా స్పందించకపోవడం సరికాదన్నారు. వెంటనే కలెక్టర్ జోక్యం చేసుకుని అధిక ఫీజులు వసూలు చేస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని కోరారు. గెలిచి ఏడాది గడుస్తున్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఇప్పటివరకు నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆదిలాబాద్ నియోజకవర్గంలో చేపట్టిన ఆలయ నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరు చేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ప్రారంభిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఆలయాలను అభివృద్ధి చేశారో స్థానిక ఎమ్మెల్యే చెప్పాలన్నారు. ఏలూరు మహిళా పోలీస్ స్టేషన్లో సపోర్ట్ సెంటర్ను ప్రారంభించినట్లు ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఈ సెంటర్ ఉపయోగపడుతుందన్నారు. మహిళలు తమ సమస్యలను సపోర్ట్ సెంటర్లో నేరుగా తెలియజేయవచ్చని, అత్యవసర పరిస్థితుల్లో టోల్ ఫ్రీ నెంబర్లు 112 లేదా 1098 లేదా 1930లకు కాల్ చేయవచ్చని ఎస్పీ సూచించారు. మహిళల భద్రతకు అనుగుణంగా పోలీస్ సిబ్బంది పనిచేయాలని ఎస్పీ సూచించారు. మినీ మేడారం జాతరలో చైన్ స్నాచర్లు హల్చల్ చేస్తున్నారు. వృద్ధులను టార్గెట్గా చేసుకుని వారి మెడలోని నగలను అపహరిస్తున్నారు. రోళ్లకల్లు గ్రామానికి చెందిన 70 ఏళ్ల పుషమ్మ అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లో నిలుచుని ఉంది. అకస్మాత్తుగా వెనక నుంచి ఓ మహిళా వృద్ధురాలి మెడలో నుంచి పుస్తెల తాడును కత్తిరించి దొంగతనానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పుష్యమ్మ ఆమెను పట్టుకోగా ఆమెకు సంబంధించిన మరో వ్యక్తి విడిపించగా దొంగతనానికి పాల్పడిన మహిళ పారిపోయింది. మహిళా దొంగకు సాయపడ్డ వ్యక్తిని భక్తులు పట్టుకుని స్థానిక కంట్రోల్ రూమ్లో అప్పజెప్పారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో పట్టపగలు చోరీ కలకలం రేపింది. కారు రోడ్డుపై పార్క్ చేసి పూజ కోసం కొబ్బరికాయలు కొని తిరిగి వచ్చే లోపే కారులోని 2 లక్షల రూపాయలు అపహరించారు దుండగులు. బాన్సువాడ మండలం ఇబ్రహీంపేట్ తాండాకు చెందిన కాట్రోత్ చందర్ ఎస్బీఐ బ్యాంకులో 2 లక్షలు డ్రా చేశాడు. ప్రభుత్వాసుపత్రి వద్ద ఉన్న కొబ్బరికాయలు దుకాణం వద్దకు కారులో వెళ్లాడు. డోర్ లాక్ వేయకుండానే రోడ్డుపై కారును పార్క్ చేసి కొబ్బరికాయలు కొన్నాడు. ఇదే సమయంలో 4 వ్యక్తులు కారు వద్దకు చేరుకున్నారు. ఒక వ్యక్తి బైక్పై ఉండగా మరో వ్యక్తి కారు డోరు తెరిచి 2 లక్షల రూపాయలను చోరీ చేసి బైక్పై పారిపోయాడు. చోరీ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. చందర్ వెంటనే బాన్సువాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దుండగులు బ్యాంకు నుంచే రెక్కి నిర్వహించి సినీ ఫక్కీలో చోరీకి పాల్పడినట్లు భావిస్తున్నారు. అనంతపురం జిల్లా పెనుగొండ సబ్ జైల్ సిబ్బంది నిర్వాకం బయటపడింది. ఒక కేసులో 2 నెలల క్రితం కోర్టు ఉత్తర్వుల మేరకు కొత్త చెరువు నుంచి 4 ఖైదీలను పెనుగొండ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. అయితే కోర్టు 4 నిందితులకు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు కాపీ తెచ్చినా 4 ఖైదీలను సబ్ జైలు సిబ్బంది విడిచిపెట్టలేదు. 8,000 విలువ చేసే వీల్ చైర్ తీసుకొస్తేనే ఖైదీలను విడిచిపెడతామన్నారు. తమ దగ్గర అంత డబ్బు లేదన్నా వినిపించుకోలేదు. చేసేదేమీ లేక 8,000 రూపాయలు విలువ చేసే వీల్ చైర్ తెచ్చిచ్చి ఖైదీలను విడుదల చేయించుకుని తీసుకెళ్లారు. సోషల్ మీడియాలో వైరల్గా మారిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చే నెల మార్చి 10 నుంచి 22 వరకు జరగనున్నాయి. లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ముజ్జి గ్రామంలో మల్లన్న జాతర ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 5 రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా 2వ రోజు సల్లకుండల జాతర ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఇంటిల్లిపాది ప్రజలు సల్లకుండలను తలపై ఎత్తుకుని నడుచుకుంటూ ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ సల్లకుండలు, దీపాలతో ప్రదక్షిణలు చేసి బోనాలను స్వామివారికి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ములుగు జిల్లాలో నేటి నుంచి మినీ మేడారం జాతర మొదలైంది. సమ్మక్క పూజా సామాగ్రిని శుద్ధి చేసి రహస్య పూజలు నిర్వహించారు గిరిజన పూజారులు. అనంతరం డప్పు వాయిద్యాల నడుమ మేడారం రహదారుల వెంట నృత్యాలు చేస్తూ ముందుకు సాగారు. ఆదివాసీ సాంప్రదాయాలతో వనదేవతల గద్దెలను దర్శించుకున్నారు. మేడారంలోని సమ్మక్క, కన్నెపల్లిలోని సారళమ్మ ఆలయాల వద్ద శుద్ధి చేసి గిరిజన పూజారులు తమ సాంప్రదాయ పద్ధతులతో పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీ సమ్మక్క సారళమ్మ జాతర మరో 3 రోజుల పాటు కొనసాగనుంది. ఈ జాతరకు సుమారు 25 లక్షల మంది భక్తులు హాజరవుతారని అంచనా. భక్తులు ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్ వాహనాల ద్వారా మేడారం చేరుకుంటున్నారు. జంపన్నబాగు వద్ద ఏర్పాటు చేసిన బ్యాటరీ ట్యాప్స్ ద్వారా స్నానాలు ఆచరించి శ్రీ సమ్మక్క సారళమ్మ గద్దెల వద్దకు చేరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరిన కోర్కెలు తీర్చాలని నిలువెత్తు బెల్లం, బంగారాన్ని భక్తులు సమర్పించుకుంటున్నారు. జంపన్న బాగు వద్ద సంతానం కోసం ముడుపులు కడుతూ తమ కోరికలు నెరవేర్చాలంటూ వేడుకుంటున్నారు భక్తులు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో అధికారులు భక్తుల కోసం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీని బట్టి టోకెన్లు ఇచ్చే సమయాల్లో మార్పు చేశారు. ఏ రోజుకి ఆ రోజు తెల్లవారుజామున ఇవ్వాల్సిన టోకెన్లను ముందు రోజు రాత్రి 9 గంటల నుంచి ఇవ్వనున్నారు. ప్రతిరోజు తిరుమల శ్రీవారి సర్వదర్శనం టోకెన్లను తిరుపతిలో రాత్రి 9 గంటల నుంచి ఇస్తారు. తిరుపతి బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం కాంప్లెక్స్, తిరుపతి అలిపిరి బస్టాండ్ దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టికెట్లు ఇస్తారు. ఉదయం 6 గంటల నుంచి శ్రీవారి మెట్టు మార్గంలో భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు 50వ మెట్టు వద్ద జారీ చేయనుంది టీటీడీ. అయితే భక్తులు పొందిన టోకెన్లను తిరిగి 1250వ మెట్టు వద్ద స్కానింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది. తిరుమలలో తండేల్ మూవీ టీం సందడి చేసింది. తండేల్ మూవీ టీం సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. అల్లు అరవింద్, నాగచైతన్య, సాయి పల్లవి, చందు మొండేటి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్నారు. ఇవి మన ఊరు మన వార్తలు విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. స్టే ట్యూన్ టు 10 టీవీ.